1948లో కాశ్మీర్ యుద్ధం పేరిట పాకిస్తాన్తో మొదలైన యుద్ధం, సాయుధ పోరాటం, పార్లమెంటుపై దాడి, ముంబై దాడి, పుల్వామా దాడి, కార్గిల్ యుద్ధం, ఇలా ప్రతిసారి ఆ దేశం నష్టపోతున్నా, ఓడిపోతున్నా భారత్పై కాలుదూతూనే ఉంది. అదంతా ఒక ఎత్తైతే ఏప్రిల్ 22న పర్యాటకుల చావుకు, ఆడబిడ్డల కన్నీటికి, వివాహం జరిగి వారం రోజులు కూడా కాకుండా భర్తను కోల్పోయి విధవరాలైన ఓ ఆడకూతురు ఆక్రందన రెండు దేశాల మధ్య మరోసారి యుద్ధానికి తెరలేపింది. ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం చేసి మరీ నరకంతకుల్ని ఊచకోత కోస్తుంటే భారతీయులుగా గర్వంగా ఉంది. 14 లక్షల పైగా ఉన్న మన సైనిక సంపత్తి, యుద్ధ విమానాలు, అణుబాంబులు, ఆయుధాలు, దేశాన్ని శత్రువు చేతి నుండి కాపాడాలనే తపన కలిగిన భారత ప్రభుత్వం ఈరోజు విజయం దిశగా ముందుకు దూసుకుపోతున్నాయి. భర్తలను కోల్పోయి ప్రతీకారంతో ఉన్న వీర మహిళలకు చిహ్నంగా, యోధులకు పెట్టే వీర తిలకంకు అర్థవంతంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. శత్రు దేశమైన పాకిస్తాన్పై కోలుకోలేని విధంగా పోరాడుతున్న మన సైనికులను అభినందిద్దాం. జై హింద్, జై భారత్.